మైక్ తీసుకోగానే కొంచెం తడబడ్డారు. అది నాకు ఇప్పటికీ ఉంది. ఆవిడ ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ తడబడుతుంటాను నేను. సో యూర్ గుడ్ అండి, లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. One thing that I would like to, and a few people that I want to address today, definitely Nagshekar Anna. We welcome you. We welcome you to the Telugu film industry, and thank you for choosing me and Tamanna Garu and Megha Akash Garu and rest of the team for Guttunda Sitakalam. I really thank you a lot. Thanks a lot, Anna. Thank you. And I wish you a blockbuster hit for sure. And అదే ఇంకా మాట్లాడుతుంది చిన్నబాబు అన్న అండ్ సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి మీరు ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆబ్వియస్లీ అన్న లక్ష్మీగోపాల్ అన్న. అంటే ఒక్కటండి, ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఇది ఫస్ట్ షెడ్యూల్ అయింది, వీఆర్ ఎంటరింగ్ ద సెకండ్ షెడ్యూల్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ఇంత పాజిటివ్గా ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిల్మ్ గురించి చెప్పడం, యూ కెన్ అండర్స్టాండ్ అంటే సినిమా ఎంత బాగా, అంటే మేము అందరూ ఎంత పాజిటివ్గా ఉన్నాం ఈ సినిమా గురించి చెప్పి. అలానే స్టార్టింగ్లో నాకు నేను ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత నవీన్ మై పర్సన్ ఫోన్ చేసి తమన్నా గారు చేస్తున్నారు అని చెప్పారు. And I'm seriously thank you for accepting this film, Tamanna Garu. And we really love your work, and it really it's an immense pleasure working with you. It would be really great. And తనకి అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలోకి రావడం, అట్ ద సేమ్ టైం కాలభైరవ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, భూపాల్ అన్న ఆర్ రైటర్, ఇంతమంది పాజిటివ్గా ఈ సినిమాలో యాక్సెప్ట్ చేశారంటేనే అర్థమవుతుంది గుత్తుంద శీతాకాలం హెస్ డెఫినెట్లీ హ్యాస్ సంథింగ్ టు ఆఫర్ టు అస్. అండ్ ఆనంద్ ఆడియో యాజ్ వెల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇస్ దిస్ యువర్ ఫస్ట్ టైమ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎస్, సో దట్ విల్ బి అ డెబ్యూ. I sincerely wish that it's going to be a great run for you at Telugu film industry as well. అండ్ ఒకటి గుత్తుంద శీతాకాలం కోసం చెప్పాలి, నేను ఏదేదో మాట్లాడుతున్నాను, సారీ అండి. గుత్తుంద శీతాకాలం అయితే, సో గుత్తుంద శీతాకాలం టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి నా గురించి చెప్పాలి. నేను ఒక పాయింట్లో చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ చేశాను, చాలా సీరియస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. సో ఎలా అయిపోయిందంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా సీరియస్గా పడుకునేవాడిని. అంటే ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి. దెన్ మెనీ పీపుల్, నా వెల్ విషర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అరే నువ్వు ఒక లవ్ స్టోరీ చేయి, యూ హ్యావ్ ఇట్, నువ్వు చేస్తే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. దెన్ ఆ ప్రాసెస్లో, ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫిల్మ్ గుర్తుంది శీతాకాలం. ఆ వింటర్ సీజన్ అంటేనే ఇట్స్ అ మోస్ట్ ఫేవరెట్ సీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ టైంలో సో శీతాకాలంలో నాకు తెలిసి 90% ప్రతి వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా చూశాక మీ ఆ పాత లవ్ స్టోరీస్ మీరు గుర్తు చేసుకొని మళ్ళీ దీన్ని రీలివ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ జరుగుతుంది కూడా. అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ, ఓకే, టూ ఎర్లీ బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ ఫిల్మ్.